హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ మార్నింగ్ మంత్ర. ఈరోజు మార్నింగ్ మంత్రలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అలాగనే వెల్నెస్ కోచ్ శ్రీజ్యోతి గారు. మేడం నమస్తే. సో చాలా వరకు ఇప్పుడు చూస్తే బరువున్న వారు తగ్గడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసో లేకపోతే డైట్ చేసి సన్నగా అవుతూ ఉంటారు. కానీ ఎవరైతే తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళు, లావు వాళ్ళు అనుకుంటే వాళ్ళకు కూడా ఏదైనా మార్గం ఉందంటారా? తప్పకుండా ఉందండి. బరువు ఉన్న వాళ్ళు ఎలా అయితే గనక హెల్దీ తగ్గడానికి సపోర్ట్ చేస్తామో, అట్లాగే అండర్ వెయిట్‌లో ఉన్నవాళ్ళు. ఈ అండర్ వెయిట్ అనేదండి వెయిట్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకంటే కూడా మేజర్ రిస్క్. ఎందుకు అంటే అండర్ వెయిట్‌లో ఉన్నప్పుడు వాళ్ళ లోపల బాడీ ఆర్గాన్ ఫంక్షనింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా ఉండాల్సిన బరువు కంటే ఎత్తుకు తగ్గ బరువు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉండటం వలన, అండర్ వెయిట్‌లో ఉండటం వలన హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ ఎలా అంటే కనుక ఎనీమియా ప్రాబ్లం, అది ఎవరిలోనైనా కూడా రక్తహీనత అనేది త్వరగా వస్తుంది ఫస్ట్. లేకపోతే కనుక హార్ట్ ప్రాబ్లమ్స్, సడన్గా వీక్నెస్ వచ్చి లో బీపీ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవటము, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా అన్ని ఎక్కువగా వచ్చే సమస్యలు అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళకి వస్తాయండి. ఈ అండర్ వెయిట్ ఉండడానికి గల కారణాలు ఏంటనేది మనం గ్రహించుకోవాలి. మొదట ఎలా ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా లేదా, ఎందుకు తక్కువగా ఉన్నారు, దానిలో మనము కొన్ని పరీక్షలు చేయటం అవసరము. వాళ్ళ జెనెటిక్ ఇష్యూ అంటే కనుక వాళ్ళు మొదటి నుంచి ఇలానే ఉన్నారా లేదా, వాళ్ళ జెనెటిక్స్లో ఏమన్నా వాళ్ళ ఫాదర్లో కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్లో కానీ ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోవాలి. దాంతోపాటు కొన్ని రక్త పరీక్షలు అనేది జరగటం జరుగుతుంది, వాటిని కూడా మనం తీసుకోవాలి. అలాగే ఆ మనిషి యొక్క లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఎలా ఉంటుంది, తను రోజు ఏం తీసుకుంటున్నాడు, తన నిద్ర ఎలా ఉంటుంది, తన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి అని ప్రతి ఒక్కటి కూడా మనం ఆ వ్యక్తితో కూర్చొని పర్సన్తో మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఈ న్యూట్రిషన్ ప్లానింగ్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే అందరూ కూడా ఒకే హైట్ ఉండరు, ఒకే వెయిట్ ఉండరు, ప్రతి మనిషి కూడా యూనిక్గా ఉంటారు. సో ఇక్కడంటది పర్సన్ టు పర్సన్ అనేది డైట్ ప్లాన్, న్యూట్రిషన్ ప్లాన్ చేంజ్గా ఉంటుంది. అలా అండర్ వెయిట్లో ఉన్న వ్యక్తికి అతనికి సంబంధించి తనకి ఉన్న హిస్టరీ మొత్తాన్ని తెలుసుకొని తనకి కావాల్సిన మెడిసిన్ నీడ్ ఉంటే కనుక మెడిసిన్తో పాటు ఆ నీడ్తో పాటు ఎక్కువగా, ఎందుకంటే న్యూట్రిషన్ లోపం వల్ల ఎక్కువ అండర్ వెయిట్ రావడం అనేది జరిగిద్దండి. ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూట్రిషన్ లోపం వల్లనే అండర్ వెయిట్లో ఎక్కువగా ఉంటారు. ఆ న్యూట్రిషన్ని ఫిల్ఫిల్ చేయడానికి తన యొక్క బిఎంఆర్ ఎలా ఉంటుంది, బిఎంఐ ఎలా ఉంది, ఆ బిఎంఆర్ని బట్టి మనము తన్ని పోర్షన్స్ వైజ్గా డైలీ డిజైన్ చేయాలి. ఎంత బాడీకి మజిల్ మాస్ అవసరం ఉంటుంది, ఆ మజిల్ మాస్ పెరగాలి అంటే ఆ ప్రోటీన్ని డివైజ్ చేయాలి. ప్రతిరోజు 4 టైమ్సా 5 టైమ్సా అనేది మనం డివైజ్ చేసి ప్రతి ఒక్క ప్యాటర్న్లోనూ తనకి ఉన్న ఎంత బరువు పెరగాలి, ఆ బరువును బట్టి మనము ప్రతి ఒక్క ఫుడ్ని మనం ప్రతిదీ క్షుణ్ణంగా కూడా కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, ప్రోటీన్ అవ్వచ్చు, హెల్దీ ఫ్యాట్స్ అవ్వచ్చు, వాటితో పాటు ఫైబర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫైబరు, వాటర్, ఇవన్నీ కూడా మనం డివైడ్ చేసి చెప్పగలగాలి. వీటితో పాటు శారీరక శ్రమ, ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వ్యక్తికి తగినట్లు ప్రతిరోజు కూడా 15 నిమిషాల 20 నిమిషాల అన్నది కూడా మజిల్ మాస్ గెయిన్ అవ్వటానికి ఇచ్చే న్యూట్రిషన్ ఫుడ్, ప్రోటీన్తో పాటు కూడా వర్కౌట్స్ అనేది కూడా, ఆ వర్కౌట్స్లో కూడా తనకి సంబంధించి ఏ వర్క్ చేయడం వలన తన బాడీలో ఉన్న మెటబాలిజం బాగా బూస్ట్ అయ్యి మనకి హంగ్రీ అనేది హార్మోన్ అనేది ఎట్లా మనకి పెరుగుతుంది అనే దాన్ని కూడా మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు మనం చెప్పిన డైట్ ప్లాన్ని ఫాలో అవ్వటం వలన స్టెప్ బై స్టెప్, ఎందుకు అంటే బరువు తగ్గటం కొంచెం బెటర్, త్వరగా అవ్వే అవకాశం ఉంటుంది. బట్ కానీ బరువు పెరగటం కొంచెం కష్టం కాబట్టి కొంచెం టైం తీసుకొని మనం చెప్పిన ప్లాన్ని చేస్తూ ఉండగా ఒక 3 to 6 monthsలో వెయిట్ గెయిన్లో మార్పు అనేది రావడం జరుగుతుంది. అలా వాళ్ళ హెల్త్ గోల్కి తగినట్లుగా పర్సన్ టు పర్సన్ డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మేడం, ఇప్పుడు చాలా మందిని చూసుకుంటే బరువు ఉన్న వాళ్ళు చాలా కష్టపడి అంటే ఎక్సర్సైజ్ చేసో డైట్ చేసో బరువు తగ్గుతారు. అట్ ద సేమ్ టైం వెంటనే మళ్ళీ బరువు పెరుగుతారు. దానికి గల కారణం ఏంటంటారు? బరువు తగ్గేటప్పుడు ఒక వెల్నెస్ కోచ్ పర్యవేక్షణలో అన్నీ పాటించి వాళ్ళు ఏ టైంకి ఎలా తీసుకోవాలో, ఏం తీసుకోవాలనేది వాళ్ళ ఎత్తును బట్టి, వాళ్ళ బరువును బట్టి, వాళ్ళ హెల్త్ గోల్స్ తగినట్లుగా, వాళ్ళ లైఫ్ స్టైల్కి తగినట్లుగా ప్లాన్ డిజైన్ చేసిస్తారు. ఆ టైంలో అవన్నీ పాటించి హెల్దీగా బరువు తగ్గటం జరుగుతుంది. ఇక్కడ బరువు తగ్గటం అంటే ఆరోగ్యకరంగా బరువు తగ్గటం, హెల్దీగా న్యూట్రిషన్ తీసుకుంటూ తగ్గటము. ఎప్పుడైతే వన్స్ వాళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అయ్యారో, హెల్దీగా బరువు తగ్గారో అంటే ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ బిల్డ్ అవ్వటం అనమాట. హెల్దీగా తగ్గటం అంటే అయ్యారో
అయిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి. దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా మీకు వెల్నెస్ కోచెస్ చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, వన్స్ బరువు తగ్గిన తర్వాత మళ్ళీ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, డైలీ ఐడిల్ ప్లేట్లు ఏమేమి ఉండాలి, ఎంత సమయం వ్యాయామానికి కేటాయించాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. సో అవన్నీ మళ్ళీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటేనే బరువును మనం పెరగకుండా ఆపవచ్చు. లేదు మళ్ళీ మన పాత లైఫ్ స్టైల్లోకి వెళ్ళాము, వన్స్ బరువు తగ్గిన తర్వాత అవన్నీ తగ్గేసాం కదా అని పక్కన పెట్టేసేసి మళ్ళీ మన పాత లైఫ్ స్టైల్లోకి వెళ్ళి ఎలా అయినా ఉండొచ్చు అని మళ్ళీ పాత లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేసుకున్నాము అంటే మళ్ళీ యథాప్రకారం అనేది బరువు పెరగడం జరుగుతుంది. ఎందుకు అంటే మనిషి శరీరం అంటే పట్టించుకోకపోతే బరువు పెరుగుతూనే ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఆరోగ్యకరంగా బరువు తగ్గటము ఎట్లా అయితే మీకు నేర్పిస్తారో ఎలా మెయింటైన్ చేసుకోవాలి కూడా మళ్ళీ మీకు చెప్తారు. దాన్ని ఇంటి దగ్గర పాటించడం వల్ల చిన్న చిన్న మార్పులే, పెద్ద పెద్దవి కూడా కాదు, ఇంటి దగ్గర మనకి కావాల్సిన రీతిలో ఎలా ప్లాన్ చేయాలో గైడెన్స్ ఇస్తారు వెల్నెస్ కోచెస్. అలా ఇచ్చింది మనం ఫాలో అవటం వలన హెల్దీగా అదే మెయింటైన్ చేసుకోవచ్చు లైఫ్ లాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో సెలబ్రిటీస్ కూడా అంతే, ప్రతిరోజు వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ని వాళ్ళ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూనే ఉంటారు. దానికి స్పెషల్గా కోచెస్ని పెట్టుకుంటారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఒక పర్సనల్ రిజల్ట్ కోసం వెల్నెస్ కోచెస్ పెట్టుకొని మంచిగా వాళ్ళ హైట్ తగ్గట్టు వెయిట్ ఉండారా, ఉంటే ఎలా మెయింటైన్ చేసుకోవాలి, లేదు బరువు పెరిగామా హెల్దీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, లేదు అండర్ వెయిట్లో ఉన్నామా హెల్దీగా వెయిట్ ఎలా గెయిన్ చేయాలనేది ప్రతి ఒక్కళ్ళు వెల్నెస్ కోచ్ సహాయంతో మీ యొక్క రిజల్ట్స్ని మీరు అందుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే బరువు తగ్గిన వాళ్ళు అండ్ తర్వాత బరువు పెరగాలనుకున్న వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదంటి మార్నింగ్ మంత్రాలో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రీ జ్యోతి గారితో కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.